హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జాన్ యూట్యూబ్ ఛానల్. సో వైజాగ్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో నాన్ టీచింగ్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో నాన్ టీచింగ్ సంబంధించి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. క్వాలిఫికేషన్ ఏంటి, అలానే శాలరీ ఎంత, అలానే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో అంతకంటే ముందు హెచ్ఎంఎన్ జాన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎడ్యుకేషన్ కంటెంట్ అలానే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి అప్డేట్లు, నోటిఫికేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మీకైతే అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఐఐపికి సంబంధించి ఏదైతే నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఉందో, ప్రజెంట్ నడుస్తుందో, సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అలానే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ చదివి నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి సంబంధించి విశాఖపట్నంలో ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో దానికి సంబంధించి నోటిఫికేషన్ అనమాట, అడ్వర్టైజ్మెంట్. సో ఐఐపికి సంబంధించి కాంట్రాక్ట్ పోస్టులు ఏదైతే ఉన్నాయో, జూనియర్ అసిస్టెంట్ కానీ, ల్యాబ్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్, ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ఇంజనీరింగ్, ల్యాబ్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్, అలానే ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించి వీళ్ళైతే కాంట్రాక్ట్ బేస్డ్గా అయితే అప్లికేషన్లు అయితే అడుగుతున్నారనమాట. సో ఈ పోస్టులు ఫిల్ చేయడానికి కాంట్రాక్ట్ బేస్లు అయితే ఫిల్ చేద్దామని అనుకుంటున్నారు. సో కాంట్రాక్ట్ పీరియడ్ ఎంత, అలానే జీతం ఎంత, ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసుకుందాము. సో నెంబర్ ఆఫ్ పోస్టులు అంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 10 పోస్టులు అయితే ఉన్నాయి. అలానే ల్యాబ్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది, ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్టు, ల్యాబ్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, అలానే ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. సో వీటన్నిటికి సంబంధించి ఆ పోస్ట్ను బట్టి అయితే జీతం చూసుకుంటే 32,000 నుంచి 35,000 అయితే ఉంటుందన్నమాట వీళ్ళ జీతము. అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఉంది. అంటే పోస్ట్ని బట్టి జూనియర్ అసిస్టెంట్ కానీ, ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ వీళ్ళకి జీతం 32,000 నుంచి 35,000 అయితే ఉండే అవకాశం అయితే ఉందన్నమాట నెలకి. సో ఇంకా చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ 15th మార్చి నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్. అలానే 31st మార్చ్ అయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ అనమాట. సో 31st మార్చ్ అంటే 15 డేస్లో అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 15 మార్చ్ నుంచి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. 31st మార్చ్ అయితే లాస్ట్ డేట్ అనమాట 2025. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలానే ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇది అయితే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పోస్ట్ కాబట్టి దీనికి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయితే సరిపోతుంది. అలానే 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి దీనికి. అడ్మినిస్ట్రేషన్లో కానీ, స్టోర్స్లో కానీ, పర్చేస్లో కానీ, ఫైనాన్స్లో కానీ ఒక 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. అలానే కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాలి. MS Word, MS Excel, పవర్ పాయింట్ ఇలాంటివి యూస్ చేసి అయితే ఉండాలన్నమాట. అలానే ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి అయితే బీటెక్ చేసి ఉండాలి. దీనికైతే బీటెక్ చేసి ఉండాలన్నమాట. బీటెక్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదంటే డిప్లొమా చేసి రిలవెంట్ అంటే ఇక్కడ పోస్టులు ఉన్నాయి కదా, ల్యాబ్ అసిస్టెంట్కి మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ. సో ఈ సబ్జెక్టులలో అంటే మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీతో పాటు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలానే డిప్లొమా, ఇన్ కేస్ మీకు డిగ్రీ లేకపోతే డిప్లొమా అయితే ఉండాలి. డిప్లొమా ఉంటే మీకైతే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇన్ కేసు డిప్లొమా కూడా లేకపోతే ఐటీఐ ఉన్నా సరిపోతుంది. ఐటీఐ ఉంటే మీకు 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఐటీఐకి 5 years, డిప్లొమాకి 3 years, బీటెక్ అయితే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలానే కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాలన్నమాట. MS Word, MS Excel, పవర్ పాయింట్ యూస్ చేసి అయితే ఉండాలి. ఇక రిలవెంట్ డిసిప్లిన్ ఆల్రెడీ ఇందాక చూసుకున్నాక మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ వాళ్ళు, అలానే కెమిస్ట్రీ వాళ్ళు అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా అప్లికేషన్ ఫీ చూసుకుందాము. సో ఎగ్జామ్ సెంటర్ మ్యాక్సిమం వైజాగ్లోనే పడిపోద్ది అనమాట. సో అప్లికేషన్ ఫీ 100 రూపీసే ఉంది అప్లికేషన్ ఫీ అనేది. సో యూఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ 100 ఉంది. మిగతా SC ST వాళ్ళకి, PW క్యాండిడేట్ వాళ్ళకి, ఫీమేల్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అయితే ఏమి లేదు. సో రిక్రూట్మెంట్ సెలక్షన్ అనేది 2 ప్రాసెస్లో ఉంటుందన్నమాట. Stage 1, Stage 2. సో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ ఉందో దానిలో స్క్రీనింగ్ టెస్ట్ 100 మార్కులు అనమాట. తర్వాత Stage 2 దీనికి రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. సో స్క్రీనింగ్ టెస్ట్ 100 మార్కులు అంటే
స్క్రీనింగ్ టెస్ట్ 100 మార్కులు అంటే వచ్చిన నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నుంచి వాళ్ళ మార్కుల ఆధారంగా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళని రిటర్న్ ఎగ్జామ్కి అయితే పిలుస్తారనమాట. ఆ రిటర్న్ ఎగ్జాము 100 మార్కులకైతే ఉంటుంది. 80 మార్కులు రిటర్న్ ఎగ్జాము, 20 మార్కులు కంప్యూటర్ పరిజ్ఞానం అనమాట. అలానే ల్యాబ్ అసిస్టెంట్కి కూడా అంతే, సేమ్ అనమాట. ట్రేడ్ టెస్ట్ ఫస్ట్ అయితే ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. అంటే వాళ్ళు మెకానికల్ అయినా, కెమిస్ట్రీ అయినా, లేకుంటే కంప్యూటర్ సైన్స్ అయినా వాళ్ళకి సంబంధించి ట్రేడ్ టెస్ట్ అయితే ఫస్ట్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి దానికి 100 మార్కులు కేటాయిస్తారు. సో అందులో క్వాలిఫై అయిన వాళ్ళు, ఇది క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి ట్రేడ్ టెస్ట్, క్వాలిఫై అయిన వాళ్ళు రిటర్న్ టెస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. రిటర్న్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. అందులో రిటర్న్ టెస్ట్ 80 మార్కులు, అలానే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ పరిజ్ఞానానికి 20 మార్కులు, అంటే మొత్తం 100 మార్కులు. సో ట్రేడ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్. ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయితేనే మీరు రిటర్న్ టెస్ట్కి వెళ్తారనమాట. సో వాళ్ళ కంప్యూటర్ అంటే రిటర్న్ టెస్ట్కి మినిమం పర్సంటేజ్ ఎంత ఉండాలి ఏందనేది అయితే పూర్తిగా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బట్టి వాళ్ళైతే కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారనమాట. ట్రేడ్ టెస్ట్కి పిలవటం కానీ, స్క్రీనింగ్ టెస్ట్ పిలవటం కానీ. సో ఇదనమాట. ఇంకా పూర్తిగా ఈ వీడియోలో ఇంకా దీని గురించి, ఈ నోటిఫికేషన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంటే కాంట్రాక్ట్ పీరియడ్ ఎంత అని, ఎన్ని ఇయర్స్ అని అయితే అడుగుతున్నారు చాలామంది. సో ఈ పోస్టులకి కాంట్రాక్ట్ పీరియడ్ అయితే 2 ఇయర్స్ అనమాట. అంటే 2 సంవత్సరాలు మీరు అయితే ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది ఇన్స్టిట్యూట్లో. అంటే 1 ఇయర్ తర్వాత మళ్ళీ 1 ఇయర్ రెన్యువల్ చేస్తారని. అంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీరు రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యి, ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయ్యి, రిటర్న్ టెస్ట్ రాసి అది కూడా క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని అయితే జాబ్లోకి తీసుకుంటారు కదా. జాబ్లో తీసుకున్నప్పుడు మీరు 1 ఇయర్ చేసిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేస్తారనమాట. అంటే 1 ఇయర్ తర్వాత మీ ఆర్డర్స్ మళ్ళీ వస్తాయి, మళ్ళీ 1 ఇయర్ చేస్తారు. తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి, అలానే వేకెన్సీస్ని బట్టి మళ్ళీ ఇంకొక 2 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. సో మీకైతే ఈ గ్యాప్లో మీకు 32,000 నుంచి 35,000 జీతం అయితే వస్తుందన్నమాట. సో ఒకవేళ జీతం పెరిగే అవకాశం కూడా ఉంది 35,000 మించి. సో దీంతోపాటు పిఎఫ్, ఈఎస్ఐ ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇదనమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ విశాఖపట్నంలో ఏదైతే ఉందో దానికి సంబంధించిన నాన్ టీచింగ్ పోస్ట్ రిక్రూట్మెంట్ గురించి. సో ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చెప్పానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.